నెల్లూరు జిల్లా ట్రేడ్ యూనియన్స్ మరియు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల జేమ్స్ గార్డెన్ నందు సిఐటియు జిల్లా కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మికులు ఉద్యోగుల హక్కులను హరించే విధంగా స్వాతంత్ర పోరాటం స్ఫూర్తితో సాధించుకున్న కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసి కొత్తగా లేబర్ కోడ్లను ప్రవేశపెడుతోందని, ఈ లేబర్ కోడ్లు అమలు జరిగితే కార్మిక వర్గం కనీస వేతనం, ఉద్యోగ భద్రత అడిగే స్వేచ్ఛ కూడా కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఉండేటటువంటి కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్స్, పెన్షనర్స్, రైతులు, వ్యవసాయ కూలీలు మరోసారి సమ్మెకు పిలిపించారు. ఏవైతే 4 లేబర్ కోడ్లుగా ఈ యొక్క కార్మిక చట్టాలన్నింటినీ కూడా చేశారో దానికి నిరసనగా 2019 నుంచి 6వసారి సమ్మెలోకి కార్మిక వర్గం దిగబోతూ ఉంది. ఏవైతే మనం ఊహించామో ఈ కార్పొరేటీకరణకి మనం వ్యతిరేకంగా, ఈ కార్పొరేట్లకి అనుకూలంగా ఈ యొక్క చట్టాలు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ 2019లో కోవిడ్ టైంలో 2020లో చేసినటువంటి యొక్క చట్టాలన్నింటినీ కూడా సవరించాలని, బ్రిటిష్ హయాంలోనే పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు కార్మికులకి అమలు చేయాలనేటటువంటి నినాదంతో ఈ యొక్క కార్మిక సమ్మెని మొదలుపెట్టాం. పార్లమెంటులో బిల్లు పాస్ చేశారు. పార్లమెంటులో వామపక్షాలు మినహా అందరూ కూడా ఈ యొక్క కోడ్లకి మద్దతు కార్మిక సంఘాల ఐక్యవేదిక మరియు కిసాన్ సంయుక్త మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం జరిగింది. ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మెకు సమాయత్తం అవడానికి కూడా మేమందరం ఇక్కడ సమావేశమై నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా ఈ దేశంలో 1925 నుంచి కూడా కార్మికుల కోసం పోరాడి ప్రాణాలు అర్పించి త్యాగాలు చేసిన ఎంతో మంది ప్రాణత్యాగం చేసినటువంటి వాళ్ళందరూ కూడా అవన్నీ కూడా తుడిచిపెట్టే విధంగా బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఆయన 2014లో గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి రైతులు సంవత్సరాల తరబడి చేసిన నిరసన కార్యక్రమాలు చేసినా కూడా అతను చెల్లించడు. అలాగే కార్పొరేట్లకు ఒక ఏజెంట్గా మారి ఆయన ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నాడు. రాచరికం వైపు దేశాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఎగ్జాంపుల్ మన నెల్లూరు జిల్లాలో తీసుకుంటే రాచర్లపాడు గ్రామంలో అక్కడ కంపెనీ ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పేసి భూములన్నీ లాక్కోవాలని చూస్తూ ఉన్నాడు. అలాగే టాటా సోలార్ అని